హాయ్ అండి. ఎంతో టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని చికెన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, పెరుగు, నిమ్మరసం వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని బండ పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనకు అందులోంచి ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.